నిన్న నాకొక మంచి పని చేయడానికి అవకాశం వచ్చిందని చెప్పాను గదండీ! అదేనండి వరద బాధితుల కోసం ఫుడ్ ప్యాకింగ్ చేయడానికైతే నేను విజయవాడ ఎళ్ళామనమాట మేము. కాలేజ్‌లో అయితే చేస్తన్నారు. ఇక్కడికెళ్ళిన తర్వాత చూస్తే ఎంతోమందండి నిజంగా వాళ్ళ కోసం చాలా కష్టపడి చేస్తున్నారు. ఇంటి దగ్గర పిల్లల్ని అందరినీ వదిలేసొచ్చి, మేము గూడా చిన్న చిన్న పిల్లలున్నారు. వదిలేసి ఎళ్ళామనమాట. మనం వాళ్ళకి ప్రత్యక్షంగా చేయలేమండి. డబ్బు విషయం ఇదంతా మనం అందించలేం గాబట్టి, కనీసం ఇలాంటి దానిలో సరే మన వంతు చెయ్యేసి సహాయం జేయాలనిపిచ్చింది. అందుకే వెళ్ళాను. ఇక్కడైతే నిజంగా బిస్కెట్సు, యాపిల్సు, పాల ప్యాకెట్సు, మ్యాగీ ప్యాకెట్సు అసలు రకరకాలండి. అసలు ఫుడ్డయితే నిజంగా వాళ్ళకి చాలా బాగా ప్యాకింగ్ జేస్తున్నారు. ఇక మేమైతే ప్యాకింగ్ చేసిన తర్వాత భోజనం టయానికెళ్తే వెళ్ళాము. ఇంకా వెజ్ బిర్యానీ అయితే పెట్టారు. అసలు ఇందులో మీకు ఒక విషయం చెప్పాలి. చాలామంది దొంగతనంగా తీసుకెళ్తున్నారండి. అది చాలా తప్పండి. పాపం వాళ్ళు తిండి తిప్పలు లేకుండా, బట్టలు లేకుండా ఎంత అల్లాడిపోతున్నారండి. ఇప్పుడైతే మాత్రం సెక్యూరిటీ టైట్ చేశారనమాట. అలా తీసుకుని ఎళ్ళకండి దయచేసి.